మంగమ్మ గారు, మీ మనవరాలు హెర్బల్ క్రీమ్ తయారు చేశారు. అది అద్భుతంగా పనిచేసింది. పేటెంట్ కోసం మా ప్రయత్నాలు మేమే చేసుకుంటామంటున్నారు. మీరేం కలగజేసుకోరా? వాళ్ళకి అండగా ఉండరా? ఫైనాన్షియల్గా హెల్ప్ చేయరా? తనలా అన్నా నా మనసెందుకు ఆగుతుంది? నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తారు? మా తిప్పలు మేమే పడతాం అంటున్నారుగా. తనెవరిని ఆదర్శంగా తీసుకున్నానంది? మిమ్మల్నే. తన ప్రోడక్ట్కి పేరు పెట్టే దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ ఎవరిని సంప్రదిస్తానంది? మీ పేరే చెప్పింది. నాకు ఏ వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతలున్నాయి? ఫార్మాలో. తను చేసిన క్రీమ్ ఏ విభాగానికి చెందింది? ఫార్మా రంగానికి. అంటే అర్థం చేసుకోండి, మా విషయాలు మేము చూసుకుంటాం. అంత సఖ్యత ఉంటే ఇప్పుడు వాళ్ళు వేరుగా అది పోయి ఆ ఏరియాలో ఎందుకుంటున్నారు? అది మా ఫ్యామిలీ విషయం, మీకెందుకు? పేపర్కి ఎక్కిస్తారా? టీవీలో చూపిస్తారా? ఎంతవరకు అడగాలి అంతవరకే అడగండి. ప్రైవేట్ విషయాన్ని పబ్లిక్ చేయొద్దు. మీరంతా పబ్లిక్ ఫిగర్స్ అయినప్పుడు ప్రైవేట్ ఏం ఉండదండి. తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? చేసిన ఇంటర్వ్యూలు చాలు, మీరు వెళ్ళండి. మీ మాటల్ని బట్టి చూస్తే మీకు మీ అన్నయ్య వదిలికి పడినట్టుంది. దిస్ ఈజ్ టూ మచ్. మర్యాదగా వెళ్ళండి. మీరు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఎదగడం వీళ్ళకి ఇష్టం లేనట్టుంది. షట్ అప్ అండ్ గెట్ అవుట్.